నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ గండ్రా వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు మన ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా సార్? బాగున్నాడు. మీ పార్టీ బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేము పార్టీ బాగానే ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రజలు పడే ఇబ్బందిని చూడలేక మేము ఇబ్బంది పడతాం. రైట్, ప్రజల ఇబ్బందులు మీ ఇబ్బందులు అనుకుంటారా బీఆర్ఎస్ పార్టీ? ఎందుకు అనుకో, అనుకుంటుందా? డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీ పెట్టిందే ప్రజా సంక్షేమం, ప్రజలకు మంచి జరగాలని ఒక రాజకీయ లక్ష్యంతో పెట్టిన పార్టీ కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మేము చూసి ప్రతిపక్షంలో అధికార పక్షానికి ఎంత చెప్పినా వినే ఓపిక లేదు, వాళ్ళకు సరి చేసుకునే ప్రయత్నం లేదు. కాబట్టి మేము బాధపడాల్సి వస్తుంది. చలో, అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే యూరియాకు సంబంధించి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, గోసెల్లో ఉంచుతూ ఉన్నారు. అటువంటిది మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క్లియర్గా అన్నారు, ఎమ్మెల్యే గారి గన్మెన్ ఒక లారీ యూరియాను తను తరలించుకుపోయిండు అని. ఇటువంటి మీరే చెప్పిన తర్వాత ఎందుకు వాటి మీద ఉద్యమాలు చేస్తలేదు, ఎందుకు వాటిని కట్టడిస్తలేరు అని నేను అడిగితే మీరేం చెప్తారు? క్రాంతి గారు, మేము డెఫినెట్గా ఎక్కడైతే ఈ రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది రైతులు ఉదయం 5 గంటలకే వచ్చి లైన్లో నిలబడి ఇబ్బంది పడుతున్నారో, మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము చేయాల్సినటువంటి ఉద్యమాలు ఉన్నాయి, రాస్తారోకాలు ఉన్నాయి, ధర్నాలు ఉన్నాయి, అన్నీ కూడా చేస్తున్నాం. కానీ జనరల్గా గతంలో ఒక రాజకీయ పార్టీ ఒక ధర్నా చేసిందంటే అధికార పక్షం సరి చేసుకునే ప్రయత్నం చేసేది, కానీ ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అంటే ఈ ఎదురుదారులకు మీరు భయపడుతున్నారన్నట? ఎట్లా భయపడడం అనేది మాకు ఉండదు. రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడే భయం ఇవన్నీ భయపడే పక్కకు పెట్టే వస్తారు. భయపడడం కాదు, అంటే ఎంత చేసినా వీళ్ళు మార్పు రావడం లేదని ఒక బాధ మనలో ఉన్నది తప్ప వీళ్ళ మీద ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా రైతులతో కలిసి మేము రోడ్ల మీద కూర్చున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టి ఇంత బాధపడాల్సి. ప్రజలకు కావాల్సిన హామీలు ఒకటి వెనక ఒకటి నెరవేర్చుకుంటూ పోతా ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో దాదాపుగా 5 గ్యారంటీలు అమలు చేసిండ్రు. ఇంకా కూడా మీరు గవర్నమెంట్ని ఎద్దేవా చేస్తూ లేకపోతే ఎత్తి పొడవడానికి కారణాలు ఏమై ఉంటాయి అసలు? మనం అన్నీ జరిగిపోయినాయని అనుకుంటే ప్రజలు అమాయకులు గారు. చలో, మీ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం. భూపాలపల్లి నియోజకవర్గంలో మహిళలు బస్సులు ఎక్కి తిరుగుతున్నారా ఉచితంగా, లేదా తిరుగుతురా లేదా? సమాధానం చెప్పండి. క్రాంతి గారు, తిరిగిన మహిళలే ప్రభుత్వాన్ని తిడుతున్నారు, మీరు తిట్టిపిస్తున్నారు. మేము తిడతామండి, మాకేమవుతున్నాం? వాళ్ళు తిట్టిపిస్తున్నారు అంటున్నా. క్రాంతి గారు, మాకు తిట్టాల్సిన అవసరం ఏముంది? ప్రజలు మంచి చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కనీసం సరిపోయే బస్సులు వేయట్లేదు. మేము చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్, ఓ రోజు కాళేశ్వరం పోయింది ఒక ఆమె బస్సు లేదు, ఆడ ఫుల్ బస్సులు ప్యాక్ ఉన్నాయి, ఆమె ఏడ్చింది, ఏంది మా పరిస్థితి ఏంది అనే పరిస్థితి. అంటే ప్రజలకు ఏది కావాలనో అది ఒక బస్ వేసి అన్నీ అయిపోయినా అనుకుంటే మనం ఒక బస్సే చెప్పినా వీళ్ళు 2500 ఎందుకు ఇవ్వలే? తులం బంగారం ఎక్కడ పోయింది? తులం బంగారం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఈ పదవే 5 ఏళ్ళలో 2 ఏళ్ళు దగ్గర పడ్డది, ఇక మిగిలింది 3 ఏళ్ళే కదా. వృద్ధులకు 2000 4000 పెన్షన్ ఏమైంది? 2 లక్షల రుణమాఫీ ఎందుకు పూర్తి కాలే? 500 బోనస్ ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? ఆడపిల్ల స్కూటీ ఎక్కడ పోయింది? ఇందిరా మిల్లు ఎందుకు పూర్తి కాలే? అంటే ఇవన్నీ కూడా కేవలం కొద్ది చేసి వాటిని ప్రచారం చేసుకునే. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని హామీలు ఇచ్చింది, ఈ నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు. మరి అప్పుడు మీరెందుకు చేయలేకపోయారు? అంటే రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఒక విపత్తు జరిగింది, కరోనా లాంటి ఒక వ్యాధి వచ్చి ఎక్కడికక్కడ గ్రామాలలో ఈ ఊరు కాక ఆ ఊరి మీద వాలద్దు, రైళ్ళు, బస్సులు, ఏరోప్లేన్లు ఆగిపోయిన సందర్భాలు చూసినా మీరు. రాష్ట్రంలో దేశం యొక్క ఎకానమీ, రాష్ట్రం యొక్క ఎకానమీ లేకపోయినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే కొన్ని చేయలేకపోయినాం చెప్పిన ఈ పరిస్థితులు మేము చేయలేకపోయినామని. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు కరోనా వచ్చిందా? ఏమొచ్చింది? ప్రకృతి కూడా సహకరిస్తుంది కదా, మంచి వర్షాలు పడుతున్నాయి, మంచి బాగా జరుగుతున్నప్పుడు కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మీరేం చెప్పిండ్రు? ఇట్లా ఓటేళ్ళు అట్లయితే అని చెప్పిండ్రు. మీరు ఎలక్షన్ల ముందైతే ₹1,00,000 వస్తాయి, మేము ఎలక్షన్ల తర్వాత అయితే తులం బంగారం అదనంగా వస్తుంది, ఇవాళ లోన్లు తెచ్చుకోపోయి 2 లక్షల రుణమాఫీ ఏకకాలం చేస్తామని చెప్పింది మీరు కదా. ఏం చేసిన అందరికైనా మీరు పోయి చెప్పండి, చేసినామని చెప్పి రైతులకు ధైర్యంగా చెప్పమనండి. ఒక నాయకుడు ఏమన్నా ఎలాంటి అవరోధం లేకుండా వస్తే నేను ఒప్పుకుంటాను. ఈరోజు గ్రామాలలో 30-40% మాత్రమే అయినాయి, 60 మందికి కాలేదు.
రానోళ్ళు బాధపడుతున్నారు, అయినోళ్ళు సంతోషపడుతున్నారు. ఓకే. అందరినీ సంతోషపెట్టాలి కదా. ఆ. కొన్ని స్కీమ్స్ కొంతమందికే సంతోషం అయితే ఎట్లా? ఇప్పుడు మీరు దళిత బంధు లాంటి పథకాలు తీసుకొని వచ్చారు కదా, అవి అందరు దళితులకు రాష్ట్రంలో అందరు దళితులకు ఇచ్చిరా మీరు? దళిత బంధు స్కీమ్ పెట్టినటువంటి లక్ష్యం అది ఒక 10 సంవత్సరాల పీరియడ్లో అందరినీ సాచురేషన్ మోడ్లో తీసుకురావాలనే ప్రయత్నంలో బాగా పెట్టినటువంటి. మరి ఆ స్కీమ్నే దుష్ప్రచారం చేసిండ్రు. దళిత బంధు మీరు 12 లక్షలు ఇస్తాన్నారు కదా, మరి దళిత బంధు 10 ఇస్తే 12 అన్నావు కదా. అసలు నీ స్కీమ్ గురించి ఇప్పుడన్నా మాట్లాడినావా? ఆ 10 లక్షల గురించి 12 లక్షలు దళిత బంధు ఇస్తామని అన్నావు, నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు. మరి ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలలో ఒక దళితుడిగానే మనం ఇచ్చినావాను? అంటే మేము ఇచ్చినాం, మేము కొన్ని మండలాలను సాచురేషన్ మోడ్లో చేసినాం, కొన్ని మొదలు పెట్టినాం, ఒక నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేసినాం. అంటే ఎప్పుడైనా ఒక లక్ష్యం మొదలుపెట్టినప్పుడు ఒకేసారి కాదు, మాకు కూడా తెలుసు. మీరు చెప్పినటువంటి స్కీమ్స్ అన్ని సాచురేషన్ మోడ్లో ఈరోజు వస్తున్నటువంటి వృద్ధులకు 2000 పెన్షన్లో 4000 చేస్తామని చెప్పి ఇచ్చిండ్రా? పెళ్లి చేసుకున్న ప్రతి ఇంటికి ₹1,00,000 అదనంగా ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిండ్రా? ప్రతి మహిళకి 2500 ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రా? ఇయ్యలే కదా. మేజర్ హామీలు ఇవి కూడా మీరు ఆ రోజు ఓట్ల కొరకేమో అందరినీ అట్రాక్ట్ చేసే స్కీమ్స్ పెడతారు. మహిళలు నిడిచిపెట్టలే, రైతులు నిడిచిపెట్టలే, వృద్ధులను నిడిచిపెట్టలే, ఎవరు నిడిచిపెట్టకుండా మీరు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఎలక్షన్లు అయిన తర్వాత హామీలన్నీ కూడా గాలికి వదిలేస్తారు. అవి ఎక్కడ అడుగుతారు అని చెప్పి ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక సమస్య ఎప్పుడైతే బయటకు వస్తుంది అనుకున్నారో ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెట్టడం, ఇదే కదా మీ కాలయాపన చేసే పరిస్థితి. కాబట్టి ప్రజలు మాత్రం ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరు, రైతులు సంతృప్తిగా లేరు, యూరియా లేక. ఈరోజు వృద్ధులు పెన్షన్లు పెరగక సంతృప్తిగా లేరు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని చెప్పడం. ఈరోజు వేరే కారణాలు చెప్పదు, ఇన్ని కారణాల వల్ల అసంతృప్తిగా ఉన్నారు. ఓకే, మొత్తానికి ప్రజలైతే అసంతృప్తి ఉన్నది ఈ ప్రభుత్వ పాలన వల్ల అని అంటారు. అంతేనా? అంతే కదా, అంతేనా? అంతే క్రాంతి. ఓకే, రైట్. అండ్ ఇప్పుడు ఈ అసెంబ్లీ BRSLPలో పెచ్చులూడి కింద పడుతున్నాయట, ఏందన్నట్టు ఎందుకు జరుగుతుంది అట్లా? అంటే ప్రభుత్వము ఇప్పుడు అసెంబ్లీ శాసనసభ వేదిక, అక్కడే చట్టాలు చేస్తారు, అక్కడే శాసనసభ్యులు కూర్చుంటారు. అది బాగాలేదని పార్టీ నాయకత్వం R&B డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశారు. దానికి కొంచెం ఊసిపోయేటట్టు ఉంది, దాని మీద పడేటట్టు ఉంది. అంటే వాళ్ళకి గది కూడా చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు జనరల్గా మెయింటెనెన్స్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, బోల్ట్ ఊసిపోతుంది, ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోరా? మరి ఆ సరి చేసే బాధ్యత మీ యాజమాన్యం చేస్తుంది కదా. అక్కడ యాజమాన్యం అంటే అసెంబ్లీ సెక్రటరీ ఉంటాడు, ఆయన చెప్పినా పట్టించుకోవడం. ఆయన ఏం చెప్తాడు? R&B వాళ్ళు చెప్తారు, R&B వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే వాళ్ళకి అంత నిర్లక్ష్య ధోరణి. ఉదాహరణకి అట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికలు రాష్ట్రంలో డీలే కావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా వాళ్ళు ఎంతసేపు ముఖ్యమంత్రులు, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా చూస్తారు తప్ప ఈ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు పెట్టాలి. మీరు గతంలో కూడా కోర్టులు చెప్తారా పెట్టని పరిస్థితి, ఈసారి కూడా కోర్టులు చెప్పినా పెట్టని పరిస్థితి. కారణం ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల హామీలు కూడా అమలు కాలేదు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకతను ఈ ప్రభుత్వం గుర్తించింది. సర్వే రూపంలో కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఎదురుగా గాలి వీస్తుంది మీరు పెడితే అని చెప్పినటువంటి ఒక ఆందోళనతోటి ఎన్నికలు వాయిదా వేసిండ్రు. ఈరోజు ఫిబ్రవరిలో అయిపోయినాయి సర్పంచ్ పదవి కాలం, జూన్ జూలైలో అయిపోయింది జిల్లా పరిషత్ల పదవి కాలం, ఎంపీల పదవి కాలం. అయిపోయిన తర్వాత పెట్టాలి కదా. మీరు ఏదో రిజర్వేషన్ అన్నారు, పెంచుతామని చెప్పి. ఆ రిజర్వేషన్ పెంచే దాంట్లో చిత్తశుద్ధి ఉందా మీకు? చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారా? ఇదంతా కూడా ఎన్నికల యొక్క తంతులో భాగంగా బీహార్ ఎలక్షన్స్లో ఈ తెలంగాణ అంశాన్ని చూపెట్టి అక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎన్నికలు ఇదేదో అసెంబ్లీ తీర్మానం పెట్టినట్టు, అదేదో అయిపోయినట్టు, అది ఆగినట్టు, కాబట్టి చేయలేకపోయినట్టు, అది అసెంబ్లీలో పోయి చెప్పుకోవాలి. తెలంగాణ మేము 42% కర్రే అని ఆడ చెప్పుకోవాలి. ఆడ ఓట్లు పడాలి. ఇక్కడ పెడితే ఇక్కడ అయిపోతుంది, దుకాణం బంద్ అవుతుంది. కాబట్టి దీన్ని చూపెట్టి అక్కడ అంటే ఇంకొంతమంది అంటారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలైపోయినాయి, అదేవిధంగా రైతులకు తెలంగాణలో కొంత వ్యతిరేకత ఉన్నది. సో రేవంత్ రెడ్డికి స్పష్టంగా తెలుసు ఎన్నికలు పెడితే ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన కుర్చీ కత్రాల పడుతుంది, ఆయన కుర్చీకే ఎసరు అవుతుంది. కాబట్టి ఆ సర్పంచ్ ఉంటేంత, జెడ్పీటీసీ ఉంటే నాకేంది, నేను ఉంటే అయిపోయా అట్లా ఉంటుందా? అంటే అట్లే ఉంటుంది కదా. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థానానికి ఇబ్బంది ఎందుకున్నారు అవకాశాలు? ఆయన కుర్చీలోకి వెళ్ళి దించాలని ఆయన పార్టీ వాళ్ళు ఆయన కుర్చీ చుట్టూ పక్క కూర్చొని చూస్తున్నారు. ఎప్పుడు అంటే ఒక రాజకీయ విమర్శగానే చూస్తారు కానీ నిజంగా ప్రజలు నమ్మేటటువంటి అంశమేనా ఇది? క్రాంతి గారు, రాజకీయ విమర్శకులకు నేను విమర్శ చేయట్లేదు. ఆయన చెప్పిండు కదా, నేను చెప్పడం కాదు.
నా పార్టీలో నా కుర్చీ కొరకు ఎదురు చూస్తున్నాను జాగ్రత్త రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి చెప్పిందని నమ్ముతారా లేదా మీరు? రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి హోదాలో నాకు కుర్చీ మీద కన్నేసిందని చెప్పి ఆయన చెప్పిండు. కారణం చూపెడతారు, ఏ కారణం చేత తీయాలి రేవంత్ రెడ్డి అంటే మున్సిపాలిటీలు గెలవలే, జిల్లా పరిషత్లు గెలవలే, ఎంపీపీలు గెలవలే, ఎంపీటీసీలు గెలవలే, కాబట్టి తీసేయాలంటే అవును అధిష్టాన వర్గం కూడా అసంతృప్తితో ఉన్నది రేవంత్ వారి పరిపాలన మీద, రేవంత్ రెడ్డి గారి బిహేవియర్ మీద అసంతృప్తి ఉంది. రాహుల్ గాంధీ కలుస్తలేడు, ఢిల్లీకి పోయినా ఆయన టైం ఆయన కుక్కలతో ఆడుకుంటూ తప్ప రేవంత్ రెడ్డికి ఇంటర్వ్యూ ఇస్తలేడని చెప్పి వేదిక మీద ఒకే వేదిక మీద కూడా ముఖం చూస్తలేడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీడియాలో కూడా కథనాలు చెప్తున్నాయి కదా. వాళ్ళు ఏమైనా చెప్పారు కానీ మీరు ఒక రాజకీయ ప్రత్యర్థిగా మీరు మాట్లాడడం కరెక్టేనా? అంటే మేమేం మాట్లాడతామండి, ప్రజలు ఏదనుకుంటూ గదే మాట్లాడతాం. మాకేం అవసరం చెప్పండి, వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత ప్రజల అభిప్రాయం మీడియాలో ఆడుకుంటున్నా కానీ రేవంత్ రెడ్డికి ఇంటర్వ్యూ ఇస్తలేడు వాళ్ళే చెప్తుండ్రు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తుండ్రు, వాళ్ళ పార్టీ వాళ్ళు చర్చించుకుంటున్నారు రేవంత్ రెడ్డికి ఇంటర్వ్యూ దొరకలేదు కాబట్టి రేవంత్ రెడ్డి అధిష్టాన వర్గం దగ్గర ఆయన పలుకుపడలేదని చెప్పుకుంటున్నారు. అదే ముచ్చట మేము చెప్తున్నాం. మాకేం ఇంట్రెస్ట్, రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకో ఎక్స్ వస్తాడు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయితే రాడు కదా, అంతే కదా. మాకేమైతే ఆయన అయితే మీకు రేవంత్ రెడ్డిని కాదని ఇంకొక లీడర్ కి ఇచ్చేంత కాలిబర్ ఉన్న లీడర్ ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే తురుముకానా? అట్లా కాదు, మరి ఉన్నాడు తురుముకానే కదా ఇలా ముఖ్యమంత్రి. కాంగ్రెస్ నేను చెప్పినా కదా ఫస్ట్ యాక్సిడెంటల్ గా వచ్చిండు, యాక్సిడెంటల్ గా వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా అనేది ఆ పాత కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు లేరు? కాంగ్రెస్ పార్టీలో లేరా? చాలా మంది ఉన్నారు లీడర్లు. ఓకే, అంటే మీకు ఐడియా ఉంటది కాంగ్రెస్ పార్టీతో కూడా పనిచేసారు కాబట్టి మీరు చెప్పండి, ఒకవేళ రేవంత్ రెడ్డి కాకుండా గీనకి ఇస్తే బాగుంటది అని అన్న పేరు 10 పేర్లు చెప్పొచ్చు. సరే, ఒక్క 2 పేర్లు చెప్పండి. ఎందుకు చెప్పొచ్చు? ఎందుకు చెప్పలేము. ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో అనుకూలంగా మాట్లాడినట్టు ఉంటుంది. 10 మంది ఉన్నారు, 15 మంది పేర్లు చెప్పొచ్చు. ముఖ్యమంత్రికి సరిపోయేటువంటి క్యాలిబర్ 10-15 మంది, 1 2 3 4 20 పేర్లు చెప్పొచ్చు. ఓకే, నేను అడుగుతా, మీరు చెప్పండి. రేవంత్ రెడ్డిని కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వచ్చా? ఎందుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు, బట్టి ఉన్నాడు, దామోదర రాజనరసింహ ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్యే కాకపోయినా సీనియర్ నాయకుడు. ఆయనతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు అటువంటి చాలా మంది ఉన్నారు, అనుభవజ్ఞులు. ఎందుకు లేరండి? చాలా మంది ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో లేనప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ పట్టుకొని ఉన్నారు. ఈయన నిన్న మొన్న వచ్చి పుట్టల చీమలు వచ్చినాక పాము దొరికినట్టు దొరికి ఈయన ముఖ్యమంత్రి అయిన తప్ప అంతే కదా. లేకుంటే ఈయనకు ఉన్న గొప్పతనం ఏంది? ఈయనకేమన్నా తిట్టుడు తప్ప ఈయనకేమన్నా నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఈ రాష్ట్రం పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాదు కదా. ఓకే, ఈ మాగంటి సునీతకు ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? వాళ్ళన్న కూడా ప్రయత్నం చేసినాక కూడా. అంటే జనరల్గా ఈ ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఇది ఒక్క మాగంటి సునీతకే కాదు, ఈ రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలు జరిగినాయి. జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్కే ఇస్తారు. తండ్రి చచ్చిపోతే కొడుకు ఇచ్చిన, కొడుకు చచ్చిపోతే భార్యకి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే సందర్భంలో ఈరోజు సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అలా ప్రత్యేకంగా ఏం లేదు. కుటుంబం అంటే ఏంది? ఫస్ట్ కొడుకు, భార్య, బిడ్డ, ఇంతే కదా. తర్వాత అన్న తమ్ముడు అవుతాడు. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం యూరియాకి సంబంధించి. ఈ యూరియాకి సంబంధించి రైతులు అరిగోసపడుతురు, గోసెల్లో వచ్చుకుంటారు, చెప్పులు లైన్లో పెట్టిరు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టిరు అంటారు. ఇది నిజంగా రైతులు చేస్తున్నటువంటి క్రియనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వెనుకొండి ఆడిస్తున్న ఆటనా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒక రైతును పోయి నువ్వు లైన్లో నిలబడు బాబు, నీ చెప్పులు నిలబెట్టు, రాత్రి 4 గంటలకు వచ్చి నువ్వు లైన్లో నిలబడు. తెలంగాణ రైతుల వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ రైతుల వాళ్ళు, రైతులు అనే వాళ్ళు రైతులే. ప్రభుత్వం సరిగ్గా ఇస్తలేదు కాబట్టి వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు ఆలోచిస్తున్నారు. మీరు ఉన్నప్పుడు 10 ఏళ్ళలో మాకు యూరియా కష్టం లేదు, ఆటో డ్రైవర్కు ఒక 10 బత్తాలు తెచ్చి ఏమంటే 3000 రూపాయలు ఇస్తే ఆటో కిరాయితో కలిపి ఇంటికాడ వేసిపోయిళ్ళు, మాకు గంత మంచిగా ఉండే, వీళ్ళు వచ్చి మా దుర్మార్గులు వచ్చినాక మాకు ఇబ్బంది పడుతున్నారు అని ఈరోజు రైతులందరూ కూడా, గతంలో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కూడా మొత్తం నెత్తినోరు కొట్టుకుంటున్నారు, మేము ఎందుకు వేసినా మీ ఓటు, ఎందుకు ఇంత జరిగిందని. కాబట్టి యూరియా కష్టాలు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యము, ఈ ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వల్లనే ఈ యొక్క కష్టాలు వచ్చి పడ్డాయి. కాబట్టి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓకే, అంటే ఈ యూరియా కొరత అనేది మీ హయాంలో రాలే, ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం. ఎవ్రీ మంత్ ఎంత డిమాండ్ ఉంటుంది, ఎట్లా రావాలి ఆ యూరియా? ఇప్పుడు మనకు యూరియా కర్మాగారాలు ఉన్నాయి, అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఒక రైలు కావాలన్నా, ఒక ట్రైన్లో ఒక రేక్ బుక్ చేసుకొని రేక్ ద్వారా తీసుకురావాలి. ఒక అదేవిధంగా మనకు సరిపోకపోతే ఇంపోర్టెడ్ యూరియా కూడా తెచ్చుకుంటాం. మనం రష్యా నుంచి తెచ్చుకుంటాము, ఉక్రెయిన్ నుంచి తెచ్చుకుంటాము, లేకపోతే జపాన్ నుంచి తెచ్చుకుంటాం. కొంచెం మనకు కూడా ఇంపోర్ట్ అవుతుంది యూరియా. ఆ యూరియా ఇంపోర్ట్ అవుతుంది, ఏ పోర్ట్ నుంచి ఎట్లా రావాలి, ఎంత డిమాండ్ ఉన్నది. అసలు ఈ ప్రభుత్వానికే ముందస్తు చూపలేదు. ఎప్పుడు కూడా ఏప్రిల్
లలో సెకండ్ క్రాప్ కటింగ్ టైంలోనే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మళ్ళా నెక్స్ట్ 2 క్రాప్స్కు 2 సీజన్స్కు సరిపోయేటువంటి యూరియా జూన్లో ఎంత, జూలైలో ఎంత, ఆగస్ట్ ఎంత, సెప్టెంబర్ ఎంత, ఒక ఆగస్టులో 1,00,000 టన్నులు, సెప్టెంబర్లో 1,20,000 టన్నులు. అంటే డిమాండ్ని బట్టి మనం ఎట్లా రావాలి, రేక్స్ ద్వారా ఎట్లా వస్తుంది, ఇంపోర్టెడ్ యూరియా ఎట్లా వస్తుంది, ఏం చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి కోఆర్డినేట్ చేసుకొని యూరియా తీసుకొచ్చి రైతులకు సొసైటీల ద్వారా ఎట్లా పోవాలి, మన వ్యాపారస్తుల ద్వారా ఎట్లా, ఇదంతా ఒక పద్ధతి ఉంటుంది. తర్వాత బఫర్ స్టాక్స్ కూడా మెయింటైన్ చేయాలి. మన దగ్గర ఇట్లాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మన దగ్గర గోదామ్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక చాలా గోదామ్స్ కట్టినాం. గోదామ్స్లో కూడా బఫర్ స్టాక్స్ మేము మెయింటైన్ చేసినాం. మెయింటైన్ చేయాలి. ఎప్పుడో ఒకసారి గ్యాప్ వస్తుంది. 500 టన్నులు ఒక జిల్లాలో ఉంది, ఇప్పుడు డిమాండ్ ఉంది, 500 టన్నులు చేయాలి, మళ్ళీ 500 టన్స్ మళ్ళీ బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలి. వీళ్ళకి ఆలోచన లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. కేంద్ర ప్రభుత్వం నాయకులకు లేకపోయి ఉండొచ్చు, కాకపోతే అప్పుడున్న అధికారులే కదా ఇప్పుడు కూడా పనిచేస్తుంది. అధికారులకు కూడా నిర్లక్ష్యం ఉంది అంటారు. దీని వెనకాల అధికారులు ఏం చేస్తారు, మంత్రి దగ్గరకు ముఖ్యమంత్రి దగ్గరకు ఫైల్ పట్టుకొని పోతారు. ఉండనివా తర్వాత చూద్దాం, తొందర బాగుపడుతున్నాం అంటే ఏం చేస్తాడు, 2సారి ఫైల్ అట్లా ఉంటుంది. నిజంగా ఎందుకుంటారు మరి, ఉంటుంది, అట్లే ఉంటుంది. ఎట్లయితే పరిపాలన చేసే మంత్రి ముఖ్యమంత్రి ఆలోచన ఉంటుందో దానికి అనుగుణంగానే అధికారుల యొక్క ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు ఈరోజు స్టాక్స్ బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాలి, దానికి కావాల్సిన డబ్బులు కావాలి, దానికి కావాల్సిన ప్లానింగ్ కావాలి. ఏందే ఊకే యూరియా గురించి చిన్న సమస్య గదాని గురించి ఊకే మాట్లాడుతున్న ఊరుకో అంటే అయిపోయింది. ఇది కేంద్రం తప్ప లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తప్ప? ఇది కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. మరి కొత్తగా ఉండదు కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఎంత యూరియా అవసరం ఉన్నది, ఎంత మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎంత మన ఇండస్ట్రీస్ ద్వారా చేస్తున్నాం. ఉదాహరణకు రామగుండ ఎరువుల కర్మాగారం మన దగ్గర పెట్టిళ్ళు, గతంలో లేనిది మళ్ళీ తిరిగి రివోక్ చేసిండు. మరి నాకు తెలిసి సంవత్సరంలో 60 రోజులే పనిచేసింది ఆ ఫ్యాక్టరీ. మన రాష్ట్రంలో ఉండే ఒక ఫ్యాక్టరీ నడుస్తలేదంటే దానికి కారణం వైఫల్యం కేంద్ర ప్రభుత్వం కదా. సరిగ్గా కోఆర్డినేట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కదా, వాళ్ళ ప్రాబ్లం కదా. కాబట్టి ఇద్దరు కూడా దొందే, ఇద్దరు కలిసి రైతులను ముంచిల్లు. ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన మీ కమెంట్ ఏంది? క్రాంతి గారు, పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేసిళ్ళు, కండవాలు కప్పుకున్నారు, ఇంకొక సాక్షాత్ కప్పుకోలేదటగా వాళ్ళు. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండా లేదా? ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడి ఎగ్జాంపుల్ చెప్తున్నా, కడియం శ్రీహరి బిడ్డను పెట్టి ఆయన ప్రచారం చేసిండా లేదా? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరు ఎందుకు? తెల్ల వెంకట్రావు మన పార్లమెంట్ ఎలక్షన్ ఎవరితో తిరిగిండు? ఒకవేళ వీళ్ళు పార్టీ మారలేదు అని అనుకుందాం. బీఆర్ఎస్ పార్టీ రోజు రైతులకు సంబంధించిన యూరియా ఇష్యూ వచ్చింది, ధర్నాలలో పోతుంది, లేదు హైడ్రాకు వ్యతిరేకంగా ఇష్యూ వచ్చింది, రోడ్ ఎక్కుతున్నాం, లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రతి శాసనసభ సమావేశాల ముందు పార్టీ శాసనసభతో మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు అందరూ వస్తారా బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే డెఫినెట్ గా వస్తారు. ఎప్పుడైనా ఏ రోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీటింగ్ పెడుతుంది, ఆ మీటింగ్ ఎందుకు పోతున్నారు వీళ్ళు? రేవంత్ రెడ్డి ఉదాహరణకు కడియం శ్రీహరి ప్రాతినిధ్యం స్టేహింగన్పూర్కి వచ్చిండు. ఆయన డైరెక్ట్ స్టేజ్ మీద చెప్పిండు కదా, అభివృద్ధి గురించే పార్టీ మారిండు, పార్టీ మారిండు కాబట్టి నేను నిధులు ఇస్తున్నా అని ముఖ్యమంత్రి స్పీచ్ ఇచ్చాడు కదా. ఇంకేం కావాలి ఎవిడెన్స్? కండువాలు కప్పుకొని మేము అభివృద్ధి కొరకే పార్టీ మారినామని బహిరంగంగా చెప్పింది కదా. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు దాకా పోయింది కాబట్టి అంశం, సుప్రీంకోర్టు స్పీకర్ గారికి రిఫర్ చేసింది కాబట్టి ఇష్యూను, ఎన్నికలు పెడితే దుకాణం బంద్ అవుతుంది కాబట్టి, ఎలక్షన్లు ఓడిపోతాం కాబట్టి ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి పార్టీ ఫిరాయింపు అనేది జరిగింది. పార్టీ ఫిరాయింపుల చట్టంకి వీళ్ళు లోబడి వీళ్ళు తప్పకుండా వీళ్ళ పదవులకు ఎసరొస్తుంది. ఉప ఎన్నికలు అయితాయా? తప్పకుండా జరగాలి, 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా. ఓకే, పక్కా. ఎవరు గెలుస్తారు? మళ్ళీ గెలుస్తామన్న వాళ్ళు అవసరమైతే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోదామని అలే. గెలుస్తామని నమ్మకం లేదు కాబట్టి ఇది అన్ని దొంగ దింగుడు వ్యవహారం చేస్తుంది. అంటే దీని మీద స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని మీరు అనుకుంటారు? స్పీకర్ గారికి వేరే ఆల్టర్నేట్ ఉండదు. కొద్ది కాలం జాప్యం చేయొచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఫిరాయింపు అనేక అంశాలను ఆధారాలు చూపెట్టినాం ఇదివరకే. వాళ్ళు ఎక్కడ ఎన్నికలలో ప్రచారం చేసిండ్రు, ఎవరితో కలిసి తిరిగిండ్రు, ఎవరితో వీళ్ళు వ్యవహారం చేస్తున్నారు, అన్నీ కూడా ఎవిడెన్స్లు ఇచ్చినాం. ఆ ఎవిడెన్స్ కూడా ఇంకా సరిపోదంటే కూడా ఇంకా కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత కూడా స్పీకర్ గారు కార్యాలయం స్పందిస్తారని మీరు నమ్ముతాం. ఇంతసేపు మాట్లాడుకున్న అంశాలన్నీ కాసేపు పక్కన పెట్టి మీ వ్యక్తిగతంగా మాట్లాడు. భూపాలపల్లిలో మధుసూదనాచారిని పక్కన పెట్టి పెద్దపీట వెంకటరమణారెడ్డికి ఇష్టంటేనా? ఇప్పుడు వేసినట్టు వేయనట్టు కాదు, పార్టీ ఒక లైన్. కేటీ రామారావు గారు మీకు పెద్దపీట వేసినట్టేనా? స్టేట్ క్వశ్చన్ నా ఒక్కరికి వేయడం కాదు, పార్టీ లైన్ ఏంటంటే ఎవరైతే గతంలో ప్రాతినిధ్యం వహించి అక్కడి నుంచి శాసనసభకు పోటీ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్ఛార్జీలుగా పెట్టి నడిపిస్తున్నది పార్టీ. అదేవిధంగా నేను యువకుడిని, నేను పెద్ద
వయసు రీత్యా పెద్దోని కాదు. యువకులు అంటే మీరు 30 సంవత్సరాలు ఉంటారా? 30 ఉన్నోళ్ళే యువకులు కావాలా? ఆ. మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క ఫిట్‌నెస్ ఇవన్నిటిని బట్టి కదా యువకులని. ఉమ్, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులనే పాట కూడా ఉన్నది. ఉమ్, వృద్ధులు నేను అన్నిట్లలో ఫిట్ ఉన్నా కాబట్టి ఉమ్. పబ్లిక్ సర్వ్ చేయడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకొని కొంత మస్తునాచారి గారికి పదవి ఇచ్చినప్పుడే ఆయన గతంలో శాసనసభ మండలి ఇచ్చినప్పుడే భూపాలపల్లి మీద మీరు ఎలాంటి మరి అజమాయి చేయకండి, అక్కడ వెంకటరమణారావు గారు చూస్తారని చెప్పి ఆయనకు పదవి ఇచ్చిండ్రు. మొన్న శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఇచ్చినప్పుడు కూడా బహిరంగంగా స్పీకర్ మైక్ ఇచ్చి చెప్పి నేను భూపాలపల్లికి పోను, నేను భూపాలపల్లిలో ఇంటర్ఫియర్ కాను, నేను ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తాను చెప్పినాకనే నాకు పదవి ఇచ్చిండు. ఇచ్చినాక కూడా ఆయన తాపకోసారి డిస్టర్బ్ చేస్తే అది మళ్ళీ ఒక క్లారిటీ కొరకే కేటీఆర్ గారు వచ్చి వెంకటరమణారెడ్డి గారు ఈ కాన్ఫరెన్స్ లీడ్ చేస్తారని కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. ఇది పార్టీ లైన్, ఇది నా ఒక్కనికే కాదు అందరికీ ఇది లైన్. సో ఓకే, మొత్తానికి మధుసూదన్ సారి పక్కకు పోయినట్టే. ఆయన ఆల్రెడీ ఆయనకు హోదా ఉంది, అంటే ఒక కుర్చీలో కూర్చున్నారు మీరు ఆడ. ఈ కుర్చీ కూర్చొని ఇంకో పక్క కుర్చీ కూడా నాకే కావాలంటే ఎట్లా? మీకు ఒక కుర్చీ వస్తుంది నాకు ఇలా కూర్చొని నిలబడు, మరి నిలబడాలి. నీకు ఒక కుర్చీ వేసిండు, నీకు ఆ కుర్చీ వేసిండు, నాకు ఈ కుర్చీ వేసిండు. నీ కుర్చీలో నువ్వు కూర్చొని హ్యాపీగా ఉన్నాక నా కుర్చీ మీద కూడా నువ్వు దృష్టి పెట్టడం అర్థమైంది. అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఎత్తులు ఉన్నది కాబట్టి. మంచిగా మీకు అనిపించిన మాత్రాన ఇక్కడ ఖాళీ ఉండాలి కదా. ఇక్కడ నేను కూర్చున్నా, లేస్తా కదా, నీ కాదు నేను కూర్చున్నా, నాకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కదా. అది నా కుర్చీనా, మీరు ఎట్లా కూర్చుంటారు? నీ కుర్చీ కదా, నేను పక్క పెట్టింది కదా, నువ్వు పోయిన పక్క పోతేనే నేను గెలిచింది కదా. అప్పుడు మొత్తానికి భూపాలపల్లి అనే కుర్చీ వెంకటరమణారెడ్డి, ఇది క్లారిటీ ఇస్తారు. పక్క మీరు కేటీఆర్ మద్దతు కూడా ఉంది. కేటీఆర్ కేసీఆర్ పార్టీ మొత్తం కూడా నాకు మద్దతు. ఏం సాధిస్తారు మీరు? ఏం సాధించాలంటే ఏం రాజకీయాలలో ఒక లక్ష్యం కొరకు వస్తాం, ఏం సాధిస్తాం? ఒకసారి ఓడిపోయినాం, మళ్ళీ గెలవాలి. ప్రజా జీవితంలో మా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలలో ఉన్నాయి. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయాలి, మరింత సంక్షేమాన్ని కొనసాగించాలి, ప్రజల మధ్యలో ప్రజల యొక్క మన్నలు పొందాలనేది మా ఆలోచన. రైట్. మధుసూదనాచారికి మీకు పర్సనల్ గొడవల, వైరుధ్యాల, రాజకీయ వైరుధ్యాల? నాకు అతనితో గొడవ లేదు, అతనితో వైరుధ్యం లేదు. ఆయనకు అవకాశం పార్టీ ఇచ్చింది, ఆయన లైన్లో ఆయన ఉన్నాడు, నా లైన్లో నేను ఉన్నాడు. ఇలా వైరుధ్యాలు పర్సనల్గా పెట్టుకోవాల్సిన అవసరం నాకు కానీ ఆయన కానీ లేదు. కడుపులో కత్తులు పెట్టుకొని నోటితోటి మంచిగా మధురంగా పలకరించుకుంటా అంటారు. మరి ఏం చేయమండి, మాట్లాడకపోతే కత్తులు నేను ఒప్పుకుంటారు. కడుపుల కత్తులు రాజకీయాలలో ఉన్నప్పుడు కత్తులే ఉండదు. కత్తులు ఎక్కడుంటే కడుపులో కత్తులు పెట్టుకుంటే కూర్చుకుంటాయి, అవి కడుపులే ఉన్నాయి, మంచిగానే ఉంటాం. కడుపుల కత్తులు అని అంటే అర్థం అవుతుంది కదా మీకైతే? నాకేం అర్థం కాదు, నాకు అర్థమైంది, మీకు అర్థమైందో లేదు నేను చెప్పేది. కత్తులేం ఉండయి, ఎవరి లైన్లో వాళ్ళు పనిచేస్తారు. మొన్నటి ఎన్నికలలో మధుసూదనాచారి వల్లనే ఓడిపోయానని చెప్పేసి మీరు పార్టీకి కూడా ఫిర్యాదు చేసిరట కదా? ఎలక్షన్లో ఈ కప్పు ఉన్నది, పలిగిపోయింది అనుకో, దాని మీద చర్చ అవసరం. ఎలక్షన్లు అయిపోయినాయి, ఓడిపోయినాం, అయిపోయింది. నేను ఫిర్యాదు చేయాల్సింది పార్టీకి అన్ని విషయాలు తెలుసు. పార్టీకి ప్రతి ఒక్క నాయకుడు ఏం చేసిండు, ఏం జరిగింది, నాట్ ఓన్లీ మధుసూదనాచారి, ఎవరు ఏం చేసినా తెలుస్తుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఓడిపోయినటువంటి అధ్యయనం గురించి చర్చించాల్సిన అవసరం అంత కన్నా లేదు. ఓకే, అంటే మీ ఇద్దరి వైరుధ్యం వల్ల, మీ ఇద్దరి కొట్లాట వల్ల, మీ ఇద్దరి సఖ్యత లేకపోవడం వల్ల అక్కడ పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు. ఏమి ఇబ్బంది? వాళ్ళకి క్లారిటీ ఇస్తారా? నేను 24 hours అక్కడే ఉంటున్నా, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ ఉంటున్నాం. కార్యకర్తలకు భరోసా ఉన్నది, అందరికీ తెలుసు. వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం రేపు భవిష్యత్తులో ఈ కాన్స్టిట్యున్సీకి శ్రీరామ రక్షణ పద్ధతిలో తప్పకుండా చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మధుసూదనాచారి గారికి ఆల్రెడీ ఒక క్యాడర్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు మీకు సపోర్టివ్ ఉంటున్నారా లేకపోతే వ్యతిరేకంగా ఉంటారా? క్రాంతి గారు ఉంటే ఉంటారు, ఉండని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఆల్రెడీ చాలా మంది పార్టీ విడిచిపెట్టి పోయిండ్లు. ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి, నాయకులు అందుంటే నేను గెలవలే, నాయకులు పోయినంతనే ఓడిపోను, ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటే గెలుస్తాం. ప్రజల మద్దతు ఉన్నది చెప్పండి. మొత్తానికి విడిపోయారు కదా కార్యకర్తలు, అయితే విడిపోయిన పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన కూడా పార్టీ విడిచిపెట్టి చాలా మంది. మరి పార్టీ విడిచిపెట్టి పోయేటోళ్ళను మీరు పట్టుకోవాలి కదా? అవసరం లేదు, వాడు ఉండి నష్టం చేసేడు కంటే పోవడమే కరెక్ట్. ఇప్పటి ఉండి కంట్లో నలుసు కంటే మీ ఇంట్లో కంట్లో నలుసు పడుతుంది, దాన్ని తీసేసి తోటలో పెట్టుకుంటాం అంతే. కంట్లో నలుసు ఉంటే ఎవరికైనా ఇబ్బంది. అటు మనసులో ప్రేమ ఉండాలి కానీ ఎమ్మడి ఉండి కట్టప్పలేక వ్యవహరిస్తా అంటే పార్టీకి నష్టం కదా. దానివల్ల అంటే రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, పాలిటిక్స్ లో ఒకటి ఉంది, పాలిటిక్స్ లో నో పర్మనెంట్ ఎనిమీ, నో పర్మనెంట్ ఫ్రెండ్ అనేది కూడా ఉంది. నాకుని కాదు, సింపుల్ అందరికి అందరి నాయకులకి వర్తిస్తుంది. అంటే ఇవాళ మనల్ని వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే రేపు ఎలక్షన్ లో మనం గెలిపేయడానికి పనిచేస్తారు. కాబట్టి ఇవాళ మనల్ని ఓడించినోడు కదా అని మనం కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గెలిపించిన ఆయన కూడా ఇప్పుడు ఏదో సందర్భంలో ఏదో మన అప్పుడు అండర్స్టాండింగ్ లో ఇప్పుడు చాలా మంది నాకు కలుస్తున్నారు కదా, తప్పు జరిగిపోయింది సార్, మేము మీద మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం, ఏదో అయిపోయింది, ఈ 3 ఏళ్ళు ఎట్లా భరించాలా మేము,
మీరు లేని లోటు ఉన్నదని చెప్పి చాలామంది చెప్తున్నారు. రియలైజేషన్ స్టార్ట్ అయిపోయింది. రియలైజేషన్ డెఫినెట్గా మళ్ళీ అటు చేసిన వాళ్ళే మళ్ళీ ఇటు చేయడానికి తయారున్నారు. కాబట్టి పర్మనెంట్గా పొలిటికల్గా ఒక శత్రువు ఉండడు, ఒక మిత్రువు ఉండడు. ఇది సమయానుకూలంగా ఇది నడుస్తున్నటువంటి ట్రైన్. ఒక స్టేషన్లో ఎక్కుతారు, ఒక స్టేషన్లో దిగుతుంటారు. ఇదంతా కూడా మేమంతా నడిచే ట్రైన్లో అని అంటాం. భవిష్యత్తులో అంటే రానున్న ఎన్నికలలో భూపాలపల్లి నుంచి మీకు టికెట్ ఖాయమైనట్టేనా, లేకపోతే మళ్ళీ మాట మార్చే అవకాశాలు ఉంటాయా? టికెట్ నాదే, గెలుపు నాదే, అలా ఏం మీకు అనుమానం లేదు. టికెట్ నాదే, ప్రజల యొక్క మద్దతు గెలుపు కూడా నాదే. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది కాన్ఫిడెన్స్ అనొచ్చు, నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, కాన్ఫిడెన్స్ మాత్రమే ఉంటుంది. టికెట్ మీదే, గెలుపు గెలుపు మీదే. నాదే. దానికి ఎన్ని అవరోధాలు అడ్డం పడ్డా? అవరోధాలే లేవు. ఇంకా అవరోధాలు అటుకంచి వస్తాయి, అవరోధాలు లేవు. పార్టీ నాయకత్వం క్లియర్ ఉంది, ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఇంకా అవరోధం ఎక్కడ? మరి మధుసూదనాచారికి ఎట్లా న్యాయం చేస్తారు మరి? అరే ఆయనకు ఇచ్చింది కదండి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. ఎమ్మెల్సీ పదవి కాదు, చట్టసభలో పదవి కాదా అది? కాదా? అంటే మీరు రిపోర్టర్ కదా, మీకు తెలియదా? ఎమ్మెల్సీ ఉంటుంది. ఎందుకు కోపం వస్తుంది మీకు? కోపం కాదు, మీరు కాదని నిన్ను అడుగుతున్నా నేను. చెప్పండి అన్న. చెప్పినా కదా, ఇంకా కోపం ఏముంటుంది? చెప్పినా కదా, ఒక వ్యక్తికి ఒక పదవి ఇచ్చిన తర్వాత ఇంకొక పదవి కావాలి అని అడగడంలో కానీ, మీరు పదే అడగడంలో కానీ మరి మీకేం ఇంట్రెస్ట్ ఉందో నాకు అర్థమవుతుంది. నాకేం ఇంట్రెస్ట్? మరి మీ ఇంట్రెస్ట్ నేను ఒక క్లారిటీ చెప్పిన, మీరు పదే ఒక అంశాన్ని అడగడంలో దాని యొక్క ఆంతర్యం నాకు అర్థమవుతలేదు. ఓకే, మీకు ఏమైనా చెప్పినా మసలాచారి ఇవన్నీ అడగమని? అంటే ఒకళ్ళు చెప్తేనే అడుగుతామా? మరి లేకుంటే ఒక ఇష్యూలో చెప్పిన తర్వాత మరి పదే ఒక సబ్జెక్టు ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లున్నది? మీకు కూడా ఉంటుంది నెట్వర్క్, మీ సత్యాగ్రహి టీవీలో ఏమైనా పంపండి, ఎట్లుంది పనితీరు అంటే చెప్తారు. నేను చెప్తే ఏమవుతుందంటే ఆయన ఓడిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు, నోటి దుల ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు, దొరగారి రాజ్యం, దొరగారి పరిపాలన బాగలేదని చెప్తున్నారు. మీ భవిష్యత్ ప్రణాళిక ఏందన్నా? నేను కొత్తగా రాజకీయాలకు వచ్చినోడు కాదు. నేను సుదీర్ఘకాలం పాటు దాదాపు 35 ఏళ్ళు క్రియాశీల రాజకీయాలను, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, పార్టీలో అనేక పదవులు అనుభవించి నడిపించినటువంటి వ్యక్తిని. ప్రత్యేకమైన కార్యం, ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటా, ప్రజలకు ఇబ్బంది ఉన్న కాడ ఉంటా, పార్టీ ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటువంటి ప్రజలతో ఒక అన్నదమ్ములాగా, ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ఉంటాను. కాబట్టి దాన్ని ప్రత్యేక కార్యాచరణ చేయాల్సిన అవసరం లేదు. నేను పబ్లిక్ కూడా మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం, నేను టెస్టెడ్ లీడర్. నన్ను సూచనలు, నా యొక్క అభిప్రాయం, నా యొక్క మాట, నా యొక్క తీరు, పనిచేసే తత్వాన్ని ప్రజలు చూసిండ్రు. కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తిని పోయిన తర్వాత వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అతనికి ఉండే ప్రాముఖ్యతను గుర్తిస్తారు. నేను ఓడిపోయిన తర్వాత నా యొక్క ప్రాముఖ్యత ప్రజలు గుర్తించారు. కాబట్టి డెఫినెట్గా రేపు ఎప్పుడు సమీప భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినా గెలిపిస్తాను. రైట్, ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా. కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ముందుగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఓన్లీ ఆయన గురించి 1 వర్డ్ ఆన్సర్ చెప్పండి మీరు. కేసీఆర్ గారు ఒక మంచి దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు, మంచి ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నటువంటి నాయకుడు. రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి కావాలనేటువంటి లక్ష్యంతో రాజకీయాలకు వచ్చినటువంటి నాయకుడే. కానీ అసందర్భంగా అబద్ధాలు చెప్పడం, అసందర్భంగా విమర్శలు చేయడం, నిజం మాట్లాడతా అని చెప్పి అన్ని అబద్ధాలు మాట్లాడడం ఆయనకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాలు రాకముందు ఇదే సోల్జర్, భారతదేశంలో వాయుసేనలో ఒక మంచి ఆఫీసర్, ఓకే, ఒక మంచి ఆలోచన నాయకుడు అని చెప్పచ్చు. కేటీ రామారావు ఇదే మంచి ఆలోచన, అంటే చదువుకోవడంతో పాటు ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి మన దేశాన్ని కూడా ఆ రకంగా అభివృద్ధి చేయాలి, రేపు రాబోయే తరాలకు హైదరాబాద్ మీద ఒక విజన్, ఇక్కడ ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగం మీద ఒక ఆలోచన, పరిశ్రమ మీద ఒక ఆలోచన, భవిష్యత్ తరాలకు ఏం చేయాలన్నట్టు గొప్ప ఆలోచన నాయకుడు. కవిత ఆమె కూడా ఒక మహిళా నాయకురాలు. మహిళా సమస్యల మీద, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి బతుకమ్మ ఇలాంటి దాని మీద అందరినీ కూడా ఒక వేదిక మీద గతంలో ఉన్నారు, దీనికి ఒక ప్రాచుర్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకంగా పనిచేసింది. హరీష్ రావు గారు కూడా మంచి హార్డ్ వర్కర్, కింది నుంచి పైకి వచ్చినటువంటి నాయకుడు. ఆయన కూడా మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు. సీతక్క ఒక మంచి మహానటి. కొండా సురేఖ గతంలో ఉండే కానీ ఇప్పుడు అంతా కూడా అయిపోయింది. కొండా మురళి ఏముంటే అంతా అయిపోయిన అధ్యాయాల గురించి అడుగుతున్నారు. మధుసూదనాచారి. నో కామెంట్. నువ్వు ఊరికే గానం పట్టుకొని కలిసి పడుతుంది కదా.